వస్తాను దిలీప్. ఏయ్ ఏయ్ గంట ఎక్కడా? ಗಂಟೆ ಕಡೆ ದಿಲೀಪು ಏ ಗಂಟ ನೈಟ್ ವಿಷನ್ ಸೆಟ್ ಮಾಡ್ತೀನಿ ನಾನು. దగ్గర అట్టే అట్టే సౌండ్ ఏమైందన్నా? సౌండ్ విను. లేదన్నా వస్తుంది వస్తుంది. ಈ ನೈಟ್ ವಿಷನ್ చూడు అది కూడా వచ్చింది దిలీప్. అక్కడక్కడక్కడ గైస్ నా నైట్ విజన్ ನೋಡಿಲ್ಲ. ಅದು ಹತ್ತಿ ಈ ఎంత పైకి లేచింది దిలీపు. గంట సౌండ్ వస్తాను వినిపిస్తుందా? ಅಟಪಕ್ಕ ತಿರುತ್ತಾನೆ. ಪದೇ ಪದೇ ಹೇಳಿದ್ದಾರೆ ಈ ಗಂಟೆನ ಮತ್ತೆ ತಗೊಂಡು ಬನ್ನಿ, ಇದು ನನ್ನ ಪ್ರಾಣ ಅಂತ. ಪದ್ಮಜ ಅವರು ನನ್ನ ಪ್ರಾಣ ಅಂತ ಹೇಳಿದರೆ ಇವಾಗ ಅದು ಗೊತ್ತಾದರೆ ಏನು ಹೇಳ್ತಾರೆ ಅಂತ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ. ಕೀರ್ತನ గారు ముసలాడా నేను సమాధిలో అటాక్ చేసినా నేను వెళ్ళను ఇక్కడి నుంచి. కీర్తన్ గారు బెట్టింగ్ యాప్స్ వీడియో చాలామంది చేస్తున్నారు. నేను సచ్చినా ఎప్పుడూ చేయలేదు, చెయ్యను కూడా. నా తెలిసిన ఒక పర్సన్ బెట్టింగ్ యాప్తో 2 days బ్యాక్ చనిపోయాడు, ఊరేసుకొని చనిపోయాడు గైస్. సో అతను ఎన్ని అంటే నియర్లీ 3.5 lakh నుంచి 4 lakh లాస్ అయిపోయాడు. వాళ్ళు కట్టిక దరిద్రంలో ఉన్నారు. బెట్టింగ్ యాప్ ಇದು ಬಿನೋಮೋ ವಿನೆಕ್ಸ್ ಸಮಥಿಂಗ್ ಏನೋ ಇದೆ ಅಂತೆ. ಆ ಥರ ಗೇಮ್ಸ್ ಆಡಿ ಯಾರ್ಯಾರೋ ಯೂಟ್ಯೂಬರ್ಸ್ ಹೇಳಿದ್ದಾರೆ ಅಂತ ಮಾಡ್ಕೊಂಡು ಸತ್ತೋಗಿದ್ದಾರೆ. ನನಗೆ 2 days ಆದಮೇಲೆ ನನಗೆ ಫೋನ್ ಬಂದಿದೆ ಈ ಥರ ಸತ್ತೋಗಿದ್ದಾರೆ ಅಂತ. ನಾನು ಫೋಟೋ ನೋಡಿದೆ, ಶ್ರದ್ಧಾಂಜಲಿ ಅಂತ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ವಿಡಿಯೋ ನಾವು ಇಷ್ಟು ಗೆದ್ದಿದ್ದೀವಿ ನೋಡಿ, ಇದು ಗೆದ್ದಿದ್ದೀವಿ ನೋಡಿ ಅಂತಾರೆ ಅಲ್ವಾ. ಖಂಡಿತ ಅದು ನಿಜ ಅಲ್ಲ. ಅದು ಎಡಿಟ್ ಮಾಡಿ ಅವ್ರು ಕಳಿಸಿದ್ರೆ ನಾವು ಎಡಿಟಿಂಗಲ್ಲಿ ಸೆಟ್ ಮಾಡ್ಕೊಳೋದು ಅಷ್ಟೇ ಅದು. ಸೊ ಅದು ನಂಬೇಡ. హలో గాయస్, వెల్కమ్ టు యువర్ పంచ్ ఎంటర్టైన్మెంట్స్. గంట మోగుతానంటే అర్థమవుతుందా? సో మన ಗಂಗಾ గారికి మనం నివాళులు అర్పియాలి. ನಮ್ಮ ಗಂಗಾಗೆ ಒಂದು ರೆಸ್ಟ್ ಇನ್ ಪೀಸ್. ನಾವು ಕಲಿಸ್ಬೇಕು, ಒಳ್ಳೆ ಈ ಆತ್ಮನ ವಿಮುಕ್ತಿ ಮಾಡಬೇಕಂತ ನಾನು ಅನ್ಕೊತಿದ್ದೀನಿ. ವಿಮುಕ್ತಿ చేద్దాం. ఏం దిలీపు, విముక్తి చేద్దామా? సో ನೈಟ್ ವಿಷನ್ ಇಟ್ಟು నేను ఒకటి చేయాలనుకుంటే నాకు తెలుಗಲ್ಲಿ ಹೇಳ್ಬಿಡ್ತೀನಿ. ನಾನು ಜಾಸ್ತಿ ಮಾತಾಡಲ್ಲ, ಬರೀ ಒಂದು 20-25 minutes వీడియో ಮಾತ್ರ. ಇದು ఒక 25 నిమిషాలు మాత్రమే ఈ వీడియో. మాట్లాడినట్టు దిలీప్. లేడీ వాయిస్ వచ్చింది దిలీప్. అవునన్నా గైస్, లేడీస్ వాయిస్ వచ్చింది. ఇక్కడి నుంచి వచ్చింది కాదు, ఇక్కడి నుంచి వచ్చింది నాకు లేడీస్ వాయిస్ లాగే. లేదా నా ವಾಯ್ಸ್ ರಿವರ್ಬ್ వచ్చిಂದ ತಿಳಿದು. ನನ್ನ ವಾಯ್ಸ್ ರಿವರ್ಬ್ ಬಂದಿದೆಯೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಬಟ್ ಒಂದು ಥರ ಲೇಡೀಸ್ ವಾಯ್ಸು ಏನೋ ರಿವರ್ಬ್ ಬಂದಿದೆ. ಸರಿ, ಓಕೆ. ರಿವರ್ಬ್. హలో, అదే ఏంటంటే గాయస్, ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను, ఈ గంటని గంగ కూర్చొనేది తెలుగులో చెప్పేస్తా. గంగ కూర్చొనే ప్లేస్లో నేను ఈ గంటని పెట్టి మేము నైట్ విజన్ వెనకాల, మేము అడ్డంగా ఉండకూడదు, నైట్ విజన్ వెనకాల కూర్చొని మేము తనని పిలవాలనుకుంటున్నాం. సో ఎలా వస్తుంది ఏంటి అని నాకు ఐడియా లేదు, బట్ నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఏం తెలియదు నీకు అట్లే. ఈసారి మాత్రం గంగని పిలిచే విధానమే వేరు. సో అమావాస్య గైస్, ఈరోజు అమావాస్య.
సో ఈరోజు అయితే అమావాస్య. సో చూద్దాం ఎంత రెస్పాన్స్ వస్తుందో. బెటర్ ఈరోజు చేస్తే ఏమైంది? పక్షి అన్న ఏం పక్షి? లోపల నుంచి వచ్చి బయటకు వచ్చింది అన్న. పెద్దదా? మీ మీ తలపై నుంచి వచ్చింది. హెడ్ మీద కనిపించిందా వీడియోలో? కనిపించింది. భయపడుతుంది అది గైస్ నాను ఈ గంటని మధ్యలో పెట్టేస్తాను గైస్. గంట మాత్రము ఈసారి ఇట్లా కదిలించడం కాదు, తను మెడలో వేసుకోవాలనుకుంటున్నా. చూద్దాం. మెడలోకి తను వేసుకోవాలనుకుంటున్నా. నడుస్తున్నట్టున్నా దిలీప్. ఏంది ఇది? ಏನೇನೋ ಸೌಂಡ್ ಬರ್ತಿದೆ. ಈ ಗಾಯ್ಸ್ ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳ್ತಿದ್ದೀನಿ. ಈ ಗಂಟೆನ ಮಿಡಿಯಲ್ಲಿ ನಿಲ್ಲಿಸ್ತೀನಿ. ಈ ಗಂಟೆನ ಅದು ಇಟ್ಟು ನಾವು ನೈಟ್ ವಿಷನ್ ಇಟ್ಕೊಂಡು ಕುತ್ಕೊಂಡು ವೆಯ್ಟ್ ಮಾಡಬೇಕು ಅನ್ಕೊತಿದ್ವಿ. ಸೊ ಈ ಗಂಟೆ ಅವರು ಏನಂತಾರೆ ಇದು ನೆಕ್ಗೆ ಹಾಕೋಬೇಕು ಅದಂತಕ್ಕದ. ಸೊ ವೆಯ್ಟ್ ಮಾಡ್ತಿದ್ದೀನಿ, ಟ್ರೈ ಮಾಡ್ತೀನಿ. ಸೊ ನನಗೆ ಅನಿಸ್ತಿದೆ ಬರುತ್ತೆ ಅನ್ಕೊಂಡು, ಅಮಾವಾಸ್ಯೆ ಅಲ್ವಾ, ಸೊ ಬರ್ಬೋದು ಅಂತ ನಾನು ಅನ್ಕೊತಿದ್ದೀನಿ. ఇవాళ ಎಲ್ಲರೂ రెడీనా? అందరూ రెడీనా? గైస్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఎవరైనా చేసుకోండి గైస్. 50% మెంబర్స్ సబ్స్క్రైబ్ లేకుండా చూస్తున్నారు. వితౌట్ సబ్స్క్రైబ్ 50% మెంబర్స్ చూస్తున్నారు. ಏನೋ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ ಗೈಸ್. ಬರೋದೇ 20,000 ವ್ಯೂಸ್. 60,000 ಮೇಲೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ಸ್ ಇದ್ದು ಬರೋ ವ್ಯೂಸ್ ಗೊತ್ತಾಗ್ತಿದೆಯಾ? 20,000 ಬರೀ 20,000 ಬರ್ತಿದೆ. ఓన్లీ 20,000 వస్తుంది గైస్. నాకు 60,000లో మినిమం 30-40 వచ్చిన ఒక ಕಾನ್ಫಿಡೆನ್ಸ್ నేను చేయడానికి. ಇಂಥ ದೂರ వచ్చి చేస్తున్నాం. ಇಷ್ಟು ದೂರ ಬಂದು ಮಾಡ್ತಿದ್ದೀವಿ, ಬಟ್ ಕಾನ್ಫಿಡೆನ್ಸ್ ಬರ್ತಿಲ್ಲ. 50% ಮೆಂಬರ್ಸ್ ವಿತೌಟ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ನೋಡ್ತಿದ್ದಾರೆ. ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಂಡಿರೋರು ಏನೋ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ. ಸರಿ ನೋಡೋಣ. ಹಸುದು ಬರೀ 21 ವ್ಯೂಸ್ ಬಂದಿದೆ ಗೈಸ್. 21K ಬಂದಿದೆ ಅಷ್ಟೇ. ಹೊಸ ಲೊಕೇಶನ್ ನಾವು ಇಷ್ಟು ಹುಡುಕ್ತಾ ಇದ್ದೀವಿ. ಒಳ್ಳೆ ಲೊಕೇಶನ್, ಹೊಸ ಲೊಕೇಶನ್ಸ್ ಹುಡುಕೋಗೆ ಜಾಸ್ತಿ ಕಷ್ಟ ಗೈಸ್. ರಿಯಲ್ ಲೊಕೇಶನ್ಸ್ ಅಂತ ತೋಕ ಟೈಲು ಸೌಂಡ್ ಬರ್ತದೆ. ಹಸುದು ಟೈಲು ಹಿಂಗೆ ಆಗ್ತಿದ್ರೆ ಹೆಂಗಿರುತ್ತೆ ಸೌಂಡ್, ಹಂಗೆ ಬರ್ತಿದೆ ಗೈಸ್. తోక ఇట్లా ఆడిస్తుంటే ఎలా ఉంటుంది గైస్? అలాగే అనిపిస్తుంది. నాకు ఎలా ಫೀಲಿಂಗ್ దగ్గరకు వచ్చేది ಈಗ ನನಗೆ ಹೆಂಗೆ ಫೀಲಿಂಗ್ ಬರ್ತಿದೆ ಗೊತ್ತಾ? ಯಾವ ಥರ ಫೀಲಿಂಗ್ ಬರ್ತಿದೆ ಗೊತ್ತಾ? 1, 2, 3 ಜಾಸ್ತಿ ಹಸುಗಳು ಕುತ್ಕೊಂಡಿದ್ರೆ ಹೆಂಗಿರುತ್ತೆ సౌండ్, ಹಂಗೆ అనిపిస్తుంది. చాలా ఆవులు కూర్చొని ఉంటే ఒక చోట ఎలా ఉంటుందో అలాగే అనిపిస్తుంది. గంగమ్మ నేను వచ్చేసాను. ఉన్నావా ఇక్కడ? గంగమ్మ తల్లి ఇక్కడెక్కడో ఉన్నావు, నాకు తెలుస్తోంది. ಫೀಲ್ అవుతున్నా నేను. ಫೀಲ್ ಆಗ್ತಿದ್ದೀನಿ ನಾನು. ಇಲ್ಲಿ ಅಂತ ನಮ್ಗೆ ಅರ್ಥ ಆಗ್ತಿದೆ, ಗೊತ್ತಾಗ್ತಿದೆ. ಗಂಗವ್ರೆ, ನಾನು ನಿಮಗೋಸ್ಕರ ಬಂದಿದ್ದೀನಿ. ನಿಮಗೆ ನಿಮ್ಮನ್ನ సాకిరోళ్ళు ఇదారల్వా, అది నిన్ని సాకిన ఒక లేడీ ఉన్నారు కదా, పద్మజ. పేరు గుర్తుందా? పద్మజ. సౌండ్ వచ్చిందన్న. పద్మజ గైస్, పద్మజ బాగా సౌండ్ ಬಂತು. ఎందుకు అన్న? అవునన్న. పద్మజ అనగానే పేరు సౌండ్ వచ్చింది. ఏముంది తెలుపు? పద్మజ ఆమె నిన్ను సాకేది చివరి వరకు. తను ఏడ్చిన ఏడుపులైతే ఇప్పటికీ తను చెప్పుకుంటుంది. ಇವಾಗಲೂ ಅವಳು ಅಳ್ತಾಳೆ. ನಿಮ್ಮನ್ನ ನೆನೆಸ್ಕೊಂಡು. ಗಂಗಮ್ಮ, ಗಂಗಾ ಅವರೇ, ನನ್ನ ಮಾತು ನಿನಗೆ ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ? నా మాటలు నీకు అర్థమవుతుందా? నువ్వు ఒక జంతువువి, మేము ఒక మనిషివి, కానీ అర్థమవుతుంది. పద్మజ అనే పేరు మీకు అర్థమైందంటే 100% మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. ಅರ್ಥಮೌತನಾ? ಒಂದು 2 ಮಿನಿಟ್ಸಲ್ಲಿ ನೈಟ್ ವಿಷನ್ ಸೆಟ್ ಮಾಡ್ತೀನಿ ನಾನು.
సౌండ్ విను, ఏమైందన్నా? సౌండ్ విను. ఒక రకమైన సౌండ్ వస్తుంది కదా. అవునన్నా, ఈ పక్క నుంచి వస్తుంది. ಏನು ಒಂದು ರಕ ಸೌಂಡ್ ಬರ್ತಿದೆ ಗೈಸ್, ಒಂಥರ ಸೌಂಡ್ ಬರ್ತಿದೆ. అలా నుండి నడుస్తున్నట్టు గైస్, ఈ లొకేషన్ చుట్టూ తిరుగుతున్నట్టుంది అవునన్నా. గైస్. ఈ సౌండ్స్ ಬರ್ತಿದೆ, ಈ ಥರ ನಾವು ಈ ಥರ ಸೌಂಡ್ ಮಾಡ್ತೀವಿ. ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ? ಕೇಳಿಸ್ಕೊಂತಿದ್ದೀರಾ? వినిపిస్తుందా? అవునన్నా. ఈ సైడ్ ఎక్కడ వినిపిస్తుంది? ఈ సైడ్ గంగా, నువ్వేనా తిరుగుతుంది చుట్టూ? నువ్వు బయట ఉన్నావా? లోపలికి రావా? ಆಚೆ ಇದೆಯಾ ನೀವು? ನಿಮ್ಮ ಜೊತೆ ಮಾತಾಡಬೇಕಂತ ಬಂದಿದ್ವಿ. ಪ್ಲೀಸ್ ನಮಗೆ ತೊಂದರೆ ಮಾಡಲ್ಲ ಅನ್ಕೋತೀನಿ. మమ్మల్ని ఏం చేయమనుకుంటున్నా, ఇబ్బంది పెట్టమనుకుంటున్నా, కొంచెం నుండి వెళ్ళిపోతాం. నువ్వు ఇక్కడ వస్తే చాలు నాకు. ಸರಿನಾ? ನೈಟ್ ವಿಷನ್ ಸೆಟ್ చేద్దామಾ? ಓಕೆ. ಸರಿ, ಅದು ಗೈಸ್ ನೈಟ್ ವಿಷನ್ ಸೆಟ್ ಮಾಡಿ ನಾವು ವಿಡಿಯೋದಲ್ಲಿ ಬರ್ತೀವಿ. ಓಕೆನಾ? ಓಕೆ ಸರಿ గైస్, కనిపిస్తుందా? ఎస్, పర్లేదు, బాగానే ఉన్నా. నైట్ విజన్లో భలే కనిపిస్తాం దిల్పు. ఈసారి మంచి నైట్ ವಿಷನ್ ಕೊನ್ಕೊಂಟಾం. ಇನ್ಮೇಲೆ ಒಳ್ಳೆ ಹೊಸದು ನೀಟಾಗಿರೋದು ನೈಟ್ ವಿಷನ್ ತಗೋಬೇಕು. ನೋಡು ಎಷ್ಟು ನೀಟಾಗಿ ಕಾಣಿಸ್ತಿದೆ ಫೇಸ್. బాగుంది కదా? ఫేస్ కూడా చూడడానికి బాగుంది. సో గైస్, గంటని ఈ మిడిల్లో పెట్టి మేము వెనకాల కూర్చుంటాం. మేము ఒకవేళ ఇక్కడ కూర్చున్న ఇద్దరము, సో తను ఇలా వస్తుందో తెలియదు. సో మేము ನೈಟ್ ವಿಷన్ని ಓಪನ್గా ಇಚ್ಚೇಸ್ತಾಂ. ಎక్కడ ವస్తుందో చూడాలి. ನಾವು ಇಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡ್ರೆ ನಾವು ಅಡ್ಡ ಆಗ್ತೀವಿ, ಅದು ಸ್ಮೋಕಿ ಥರ ಬರ್ತಿದೆ. ಸೊ ಅದಕ್ಕೆ ಎಲ್ಲಿಂದ ಬರುತ್ತೋ ಹೆಂಗೆ ಬರುತ್ತೋ ಗೊತ್ತಿಲ್ಲ, ನೋಡೋಣ. ಸೊ ನಾವು ಅಡ್ಡ ಇದ್ದರೆ ನೋಡಿ ಹಿಂದೆ ಏನು ಬರುತ್ತೋ ಅಂತ ಗೊತ್ತಾಗಲ್ಲ. ಸ್ವಲ್ಪ గైస్, మేము ఇక్కడ గంట అక్కడ పెట్టాము, కనిపిస్తుందా? రౌండ్ ఆఫ్ చేస్తున్నాం చూడండి. అది మా ಸಿಚುವೇಶನ್. ಆ ಪೊಸಿಷನ್లో పెట్టాం. ನಾವು ಆ ಪೊಸಿಷನಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದೀವಿ ಗಂಟೆನ. ನಾವು ಇಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡಿದ್ವಿ. ಇವಾಗ ಕರಿಬೇಕು. ఇప్పుడు పిలుస్తున్నాం గంగని. గంగా, అమ్మా, మీ గంట నేను అక్కడ పెట్టాను. మీరు ఇంతకుముందు కదిలిచ్చారు మాత్రమే. మీరు ఉన్నారని తెలియచేయాలనుకుంటున్నారు. మీరు ఇంకా ಮಾಕು ఏదో చెప్పాలనుకుంటున్నారు. ನೀವು ಇನ್ನೂ ಏನೋ ಹೇಳಬೇಕಂತ ಅನ್ಕೊತಿದ್ದೀಯ ಅಂತ ಅರ್ಥ ಆಗ್ತಿದೆ. ನೀವು ಇದೆಯಾ ಅಂತ ಗೊತ್ತಾಗಬೇಕಂತ ಬಂದಿದ್ದೀವಿ ಮೊನ್ನೆ. బట్ ఈరోజు మాత్రం మేము వచ్చింది మ్యాటర్ ఏంటంటే, ఆ గంటని మీ మెడలో ಧರಿಸಿಂಚಾಲ್ಸಿಂದಿ. ಅವು ನೆಕ್ಕಲ್ಲಿ ಅವು ಹಾಕ್ಕೋಬೇಕದು. ನೀವು ಎಲ್ಲಿದ್ರೂ ಇಲ್ಲಿ ಬರ್ತೀರಾ ಅಂದ್ಕೊತಿದ್ದೀನಿ. ಇದಕ್ಕೆ ಮುಂಚೆ ಥರ ನೀವು ಇವಾಗಲೂ ಬಂದರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ప్లీజ్ బన్నీ. మా మాట విని మొన్న వచ్చి క్యాప్చర్ అయ్యారు. మీరు మా ముందుకు వచ్చారు. మేము మీలాగే ఒక జీవి అనుకుంటాం, అంతేగాని నేను మనిషి అని జంతువు మనిషి అనే ವ್ಯತಿರೇಕಂగా నేనైతే చూడట్లేదు. ವ್ಯತ್ಯಾಸ ಏನೂ ಇಲ್ಲ ಇಲ್ಲಿ. ಮನುಷ್ಯ ಹಸು ಅಂತ ಏನು ವ್ಯತ್ಯಾಸ ನಾನು ತೋರಿಸ್ತಿಲ್ಲ. ನಾವಿಬ್ಬರೂ ಒಂದು ಜೀವಿ ಅನ್ಕೊತಿದ್ದೀನಿ. ಹಂಗೆ ಕರಿತಿದ್ದೀನಿ, ಹಂಗೆ ಮಾತಾಡ್ತಿದ್ದೀನಿ. ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು, ಇವತ್ತು ಅಮಾವಾಸ್ಯ, ಸೊ ಅದು ಆಗೋಬೇಕು. ಇವತ್ತು ನಿಮಗೆ ಪವರ್ ಜಾಸ್ತಿ ಇರ್ಬೋದು. ಸೊ ಬರ್ತೀರಾ ಅನ್ಕೊತಿದ್ದೀನಿ. ಪ್ಲೀಸ್ ಅಮ್ಮ ಬಾ. ದಿಲೀಪ್, ಅದಿಗೋ
లేదన్నా. గైస్ వస్తుంది వస్తుంది. ఈ నైట్ విజన్ చూడు, అది కూడా వచ్చింది దిలీప్ అక్కడక్కడ. అవునన్నా. గైస్ నా నైట్ విజన్ నోడిలా అది అది ఎంత పైకి లేచింది దిలీపు. పైకి లేచింది గంట గైస్, గంట పైకి లేచింది గైస్. ఏయ్ సౌండ్ వస్తుంది చూడు, ఊగుతుంది దిలీపు. ఏ రైట్ సైడ్కి వెళ్ళింది గై, నాకు రైట్ సైడ్ ఉంది, నీకు లెఫ్ట్ సైడ్ ఉంది వెళ్ళిపోతుంది గంట. గైస్ గైస్ యప్పా ఏముంది చూడు గైస్, వేరే లెవెల్ గైస్. నేను సక్సెస్ గైస్, ఇది 100% సక్సెస్ ఇది. ఓ మై గాడ్. ఏయ్ ఆ సౌండ్ ఏంది దిలీపు? అరుసాన్ని వెళ్ళిపోతే ఆ సౌండ్ ఏంది దిలీపు? అరుసాన్ని వెళ్ళిపోతే అరుసాన్ని దిలీపు. గంట ఎక్కడ దిలీపు? ఏ గంట ఎక్కడ దిలుపుది? గంట ఇది కెమెరాకి పెట్టుకో. ఎక్కడ గంట వెళ్ళిపోయింది. ఇక్కడ వచ్చింది, ఇట్లా వెళ్ళిపోయిందన్న. ఒకసారిగా పైకి వెళ్ళిపోయింది గాయస్. గంట కనిపించలేదు గాయస్. లైట్ సెట్ చేసుకో, నైట్ విజన్ ఆఫ్ చేసుకున్నాం గైస్, వీడియోలోకి వస్తుంది గైస్. గంట కనిపించలేదు గైస్, గంట కనిపించట్లేదు. ఏం చేయాలి అర్థం కావట్లేదు నాకైతే. ಏನ್ చేద్దాం దిలీపు ಗೈಸ್ ಗಂಟ ನಾವು ಸರ್ಚ್ ಮಾಡಬೇಕು ಗಂಟೆನ ಅದು ಅರ್ಥ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ ಎಲ್ಲಿದೆ ಅಂತ ನಡಿ ಮೊಬೈಲ್ ಕಿಂದ ಪಡಿಲ್ಲ ಡಸ್ಟ್ ಬಿಡು कैमरा लाइटिंग పెంచుకోవాలి 4% గైస్ గంట కనిపించలేదు గైస్ గంట ఎగిరిపోయింది మేము వీడియోలో చూసాము ఇప్పుడు ఏమైంది 1% ఓకే రెడీ ఇక్కడికి వెళ్ళిందా లేదా లేదన్నా మనమే వీడియో చూపించాలంటే ఏం చేయలేము గంట నమ్మితే వెళ్ళదు గంట ಹೋಗ್ಬಿಟ್ಟಿದೆ గంగా ప్లీజ్ ఆ గంట నాకు ఇచ్చేది నీ గాలి వేరే గంట తీసిస్తా వాళ్ళు నీ గుర్తుగా పెట్టుకున్నారు మీ ఇంట్లో వాళ్ళు గంట పద్మజ నీ గుర్తు కోసం పెట్టుకోండి ఆ గంట ప్లీజ్ ఇచ్చేసే పద్మజ ఏం చేయలేదు నాకు కన్ఫ్యూజన్ దిలీపు అన్నా ఇక్కడ లేదన్నా వీడియో రికార్డ్ చేయలేదు నేను ఇంతకుముందు రికార్డ్ చేయలేదేమో రికార్డ్ నొక్కలేదు అనుకుంటా దిలీపు నేను రికార్డు నీ దాంట్లో రికార్డ్ అవుతుంది కదా చాలు ఉండు గాయస్ గంట కనిపించలేదు గాయస్ ఏంది దిలీపు ఎట్లా అయిపోయిందా పైకి పోయింది మళ్ళీ కనపడలే పైకి వెళ్ళింది గాయస్ అంతే అమ్మ ఎక్కడున్నావు ఒక్కసారి సౌండ్ చెయ్యే ఇలా చెయ్యొద్దు అబ్బో ಗಂಟ తీసుకెళ్ళిపోయావు ఏంటి ಅಮ್ಮ ಸ್ವಾಮಿ ಗಂಟೆನ ಯಾಕೆ ತಗೊಂಡು ಹೋಗಿದ್ದೀಯಾ
ನಾನು ನಿಮ್ಮ ನೆಕ್ಕಲ್ಲಿ ಹಾಕೋ ಅಂತ ಹೇಳಿದ್ದೀನಿ ಅಷ್ಟೇ. ಈ ಥರ ಮಾಡ್ತೀಯ ನೀನು? ಓ ಯಪ್ಪ, ಟೈಮ್ ಎತ್ತದಿಲ್ವೋ? 11:51 12 ఆಗಿದೆ. నాకు అదే అనిపిస్తుంది గైస్. గంట లేదు గైస్, గంట కనిపించలే. అప్ప ఇట్లా ఇట్లా లోపల గంట సౌండ్ వస్తుంది, వినిపిస్తుందా? అటుపక్క తిరుగుతుంది. అటుపక్క వస్తుంది దిలీపు, పక్క అటుపక్కే. గంగా అవరే, గంగ గారు ఇటుపక్క ఇటుపక్క ఇటుపక్క. గంట గంట వేసుకొని నాకు ప్లీజ్ గంట ఇచ్చేసారా ప్లీజ్. మళ్ళీ మేము ఇక్కడికి రావాలంటే గంట మాత్రం ఇచ్చేసేయండి, వెళ్ళిపోతాం ప్లీజ్. అమావాస్య గైస్, ఈరోజు అమావాస్య. వాటి పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. 100% చెప్తున్నా, చాలా పవర్ ఎక్కువ ఉంది. గంట తీసుకొని వెళ్ళిపోయింది. అది ఏంటది? గంటేనది? ఆకు ఆకదు. అయ్యప్ప, నేను గంట అనుకుంటే తెలియదు. అయ్యో ಗಂಟ ಗಾಯ್ಸ್ ನಮ್ಮ ಐಟಮ್ ತಗೊಂಡು ಹೋಗಿದೆ ಗಂಗಾ. అవు అవుడిదే. బట్ పాప ఇవాళ ఆమెకి ఏమని చెప్పాలి నీకు? పద్మజకి వీడియో చూపించాల్సిందే ఇప్పుడు నేను. ఆ ఒక్క క్లిప్ కట్ చేసి నేను వాళ్ళకి సెండ్ చేస్తాను. గంట ఇట్లా వెళ్ళిపోయిందని. వెళ్దామా ಗಾಯ್ಸ್? ನಾವು ಹೋಗ್ತಿದ್ದೀವಿ. ಸೊ ಕಮಾನ್ ಫಿನಿಶ್ ಆಯ್ತಮ್ಮ. ಸೊ ನಾವು ಬಂದಿರೋ అమావాస్య. ಹೌದು, ఒక్కసారైనా నేను మర్చిపోతాంట. చాలా రేర్ కేసెస్. చాలా రోజులైంది, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది టైం చూపించాలని. ಸೊ ಈ ಟೈಮಲ್ಲಿ ನಮಗೆ ಈ ಥರ ಸಿಚುವೇಶನ್ ಆಗಿದೆ. ಗಂಟಾ, ವಾಟ್ ಈಸ್ ಟೈಮ್ ನೌ ಇನ್ ಇಂಡಿಯಾ? The time in India is 11:53 p.m. 11 కనిపిస్తుందా గైస్? టైం చూడండి, 11:53 p.m. సో 12కి దగ్గరలో ఉంది. సో మేము 11:25 11:30 కదా స్టార్ట్ చేసింది, అంతే. 11:20కి స్టార్ట్ చేసాం, 12 అవుతుంది. గంగా, ఇలా చేస్తారు ఏంటమ్మా ప్లీజ్? గంగా, ఏంది దిలీపు? గంట లేకుండా ఎట్లా దిలీపు వెళ్ళేదే? వాళ్ళు ఇన్ని ఇయర్స్గా దాన్ని నీట్గా సెట్ చేసి దానికి దుమ్ము ధూళి ఏది తగలకుండా నీట్గా పెట్టుకున్నారు, ఒక బాక్స్లో పెట్టుకొని. నాకు ಪದೇ చెప్పారు ಗೈಸ್, ಪದೇ ಹೇಳಿದ್ದಾರೆ ಈ ಗಂಟೆನ ಮತ್ತೆ ತಗೊಂಡು ಬನ್ನಿ, ಇದು ನನ್ನ ಪ್ರಾಣ ಅಂತ. ಪದ್ಮಜ ಅವರು ನನ್ನ ಪ್ರಾಣ ಅಂತ ಹೇಳಿದರೆ, ಇವಾಗ ಅದು ಗೊತ್ತಾದರೆ ಏನು ಹೇಳ್ತಾರಂತ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ. ಏನಾದರೂ ಹೇಳಿದರೆ ನಾನು ನಾಳೆ ಮಾರ್ನಿಂಗು ಇನ್ನೊಂದು ವೀಡಿಯೋ ಆ್ಯಡ್ ಮಾಡಿ ಅದನ್ನು స్టార్టింగ్లో ఇడుతుంది, ఓకేనా? నేను స్టార్టింగ్లో చెప్తాను, మళ్ళీ మార్నింగ్ కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి ఇట్లా జరిగింది చెప్తాను. వాళ్ళు ఏమంటారో చూసి ఆ గంట గురించి నేను పెడతాను. స్టార్టింగ్లో పెడతా, వీడియో స్టార్టింగ్లో. గాయస్ వెళ్దామా దిలీపు? అది గాయస్, మేమైతే బయలుదేరుతున్నాం. కెమెరా ఇట్లా పెట్టుకో దిలీపు, ఈ సైడ్కి ఇట్లా పెట్టుకో, ఓకేనా? సో ನಾವು ಹೋಗ್ತಿದ್ದೀವಿ. గంట కోసం మళ్ళీ రావాల్సి వస్తుంది. ఇప్పుడు రాత్రి అంతా ఉండడానికి కుదరదు. అతనికి రేపు వర్క్ ఉంది, నాకు రేపు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. అది చెప్పలేను, ఒక ఇంపార్టెంట్ వర్క్. అది ప్రపంచానికి తెలియాలంటే నేను అది సక్సెస్ అవ్వాలి. రేపు ఇంపార్టెంట్ రోజు. ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా, సరే ఇది ಇಂಟ್ರಡಕ್ಷನ್లో ಬೇಡಾಸ್ತಾ ಗೈಸ್. ಇನ್ನೊಂದು ಹೇಳ್ಬೇಕಂತ ಮರ್ತೋದೆ ಗೈಸ್, ఒకటి చెప్పాలని మర్చిపోయాను, తెలుగులో చెప్పేస్తాను. బెట్టింగ్ యాప్స్ వీడియో చాలామంది చేస్తున్నారు.
నేను సచ్చినా ఎప్పుడూ చేయలేదు, చెయ్యను కూడా. నాకు తెలిసిన ఒక పర్సన్ బెట్టింగ్ యాప్తో 2 days బ్యాక్ చనిపోయాడు. ఊరేసుకొని చనిపోయాడు గైస్, చనిపోయాడు. సో అతను ఎన్ని అంటే నియర్లీ 3.5 lakh నుంచి 4 lakh లాస్ అయిపోయాడు. వాళ్ళు కట్టిక దరిద్రంలో ఉన్నారు. బెట్టింగ్ యాప్ ಇದು ಬಿನೋಮೋ ವಿನೆಕ್ಸ್ ಸಮಥಿಂಗ್ ಏನೋ ಇದೆ ಅಂತೆ. ಆ ಥರ ಗೇಮ್ಸ್ ಆಡಿ ಯಾರ್ಯಾರೋ ಯೂಟ್ಯೂಬರ್ಸ್ ಹೇಳಿದ್ದಾರೆ ಅಂತ ಆಡಿ ನನಗೆ 2 days ಆದಮೇಲೆ ನನಗೆ ಫೋನ್ ಬಂದಿದೆ, ಸತ್ತೋಗಿದ್ದಾರೆ ಅಂತ. ನಾನು ಫೋಟೋ ನೋಡಿದೆ, శ్రద్ధాంజలి ಅಂತ ఇట్టిದ್ದಾರೆ. శ్రద్ధాంజలి అని పెట్టారు గైస్. నాకు బాధ వేసింది. బెట్టింగ్ యాప్ గైస్, నేను ఒకటి చెప్తున్నా, ఇంపార్టెంట్ చెప్తున్నా, డబ్బుల కోసం బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నారు. వాళ్ళ పని వాళ్ళది, ఓకేనా. నేను ఒకటే చెప్తున్నా, సచ్చిన ఆ బెట్టింగ్ యాప్ వీడియోలు చూడొద్దండి, దాన్ని ఫాలో అవ్వద్దండి. నేను ఒకటి చెప్తున్నా, ₹1 రాదు ఎవరికి, అంతా ఫ్రాడ్ అది. నా దగ్గరికి ఎంతోమంది అప్రోచ్ అయ్యారు. గేమ్ ఆడుతున్నాం, ఈ గేమ్ వాళ్ళు క్రియేట్ చేసి ఇస్తారు. మేము మాట్లాడితే ఇలా మేము ఆడాము అన్నట్టుగా క్రియేట్ చేసి మాకు ఇస్తారు, నేను యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్, నేను ఆల్రెడీ చేశాను, కానీ ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళు కూడా వద్దు ఇలాంటివి అన్నీ చేయకూడదు అనేసి నేను కూడా నా మనసులో అనిపించింది. పెట్టలేను నేను వద్దనుకునేసి. నాకు బెట్టింగ్ యాపే ఎవరికి సజెస్ట్ కూడా చేయని. సో ఆ బెట్టింగ్ యాప్ వల్ల ఇలా చనిపోతున్నారు. సో చాలామంది ఈ మంత్లోనే, ఫిబ్రవరి ఈ మంత్లోనే ఎంతమంది చనిపోయినారు తెలుసా బెట్టింగ్ యాప్తో. ఫ్రాడ్స్ ఎక్కువ అయిపోయినాయి గైస్. ఇయర్కి ఫ్రాడ్ కొత్తగా బయటకు వస్తున్నాయి. ಇಯರ್ಗೆ ಹೊಸ ಇದು ಫ್ರಾಡ್ ಬರ್ತಿದೆ. ಸೊ ಬೆಟ್ಟಿಂಗ್ ಆ್ಯಪು ನೋಡಬೇಡ. ವಿಡಿಯೋ ನಾವು ಇಷ್ಟು ಗೆದ್ದಿದ್ದೀವಿ ನೋಡಿ, ಇದು ಗೆದ್ದಿದ್ದೀವಿ ನೋಡಿ ಅಂತಾರೆ ಅಲ್ವಾ, ಖಂಡಿತ ಅದು ನಿಜ ಅಲ್ಲ. ಅದು ಎಡಿಟ್ ಮಾಡಿ ಅವ್ರು ಕಳಿಸಿದ್ರೆ ನಾವು ಎಡಿಟಿಂಗಲ್ಲಿ ಸೆಟ್ ಮಾಡ್ಕೊಳೋದು ಅಷ್ಟೇ ಅದು. ಸೊ ಅದು ನಂಬೇಡ. ನಮಗೆ ₹1 ಬರಲ್ಲ. ನಾವು ಎಷ್ಟು ಗೇಮ್ ಆಡಿದ್ವಿ, ನಾನು ರಿಯಲಾಗಿ ಆಡಿದ್ದೀನಿ, ನಿಜನಾ ಇದು ಅಂತ. ₹1 ಬಂದಿಲ್ಲ ನನಗೆ. ಇನ್ನೂ ಲಾಸ್ ಆಗ್ತೀವಿ. 1 day ಆದರೂ 2 days ಆದರೂ ನಾವು ಲಾಸ್ ಆಗೋದು ಬಿಟ್ಟರೆ ನಾವು ಗೆದ್ದೋದು ಏನಿರಲಿಲ್ಲ. ನಾನೇ ಒಂದು యూట్యూబర్ಲ್ಲಿ 3.5 years ನಾನು ಇದ್ದೀನಿ. 3.5 సంవత్సరాల నుంచి నేను ఉన్నాను, గేమ్ ఆడుతున్నా. ఆ గేమ్ గురించి, ఈ బెట్టింగ్ యాప్ గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. బెట్టింగ్ యాప్ ఖండిత ఆడదని నేను చెప్తున్నా, ఓకేనా. వీడియోకి వచ్చేది. సో ఓకేనా దిలీప్, పదమ్మా. అది గైస్, వెళ్తున్నాం. బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.